ప్రపంచానికి ఇరాన్ భారీ వార్నింగ్. ప్రస్తుతానికి ఇజ్రాయెల్, యుఎస్ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతుందని మనకు తెలుసు. అయితే ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి ఆయిల్ సప్లై కొద్దిగా తగ్గింది. అండ్ వరల్డ్ కంట్రీస్ అన్ని ఈ విషయం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ ప్రైస్ ఒకసారిగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో ఆయిల్ ఆల్రెడీ రిజర్వ్ ఉండడం వల్ల పని నడుస్తుంది. బట్ ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ ని పూర్తిగా ఆపేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. ఇరాన్ అలా ఆపగలదా? ఆ ఛాన్స్ ఉందా అని చాలా మందికి డౌట్ రావచ్చు. మీరు మిడిల్ ఈస్ట్ మ్యాప్ ని క్లియర్ గా చూస్తే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పై నుంచే రావాలి. అండ్ వరల్డ్ కి వచ్చే 20% ఆయిల్ సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆ పర్షియన్ గల్ఫ్ మొత్తంలోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ 1 or 3 నాటికల్ మైల్స్ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి వచ్చే ఆయిల్ ని ఆపడం ఇరాన్ కి చాలా ఈజీ. ఎందుకంటే నార్థర్న్ పార్ట్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ కంట్రోల్లో ఉంది. సో అక్కడ ఆయిల్ సప్లైని ఇరాన్ ఆపింది అంటే ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలకు చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాదు దీనివల్ల సౌదీ, కువైట్, యుఏఈ అండ్ ఖతర్ లాంటి దేశాలకు భారీగా ఎకనామిక్ లాసెస్ వస్తాయి. సో ఈ యుద్ధం ఎంత త్వరగా అయిపోతే ప్రపంచానికి అంత మంచిదన్నమాట.